హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీది చాలా బాగుందండి. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 6 గంటలప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయితే ఇంకా వారం రోజులు పెట్టి వర్షం పడుతుంది కదండి, ఫంగల్ వర్షం. అందుకని చెప్పేసి మా చెరువులు వాగులు మొత్తం అయితే పూర్తిగా నిండిపోయినాయి. చేపలు మాత్రం రాకెట్ చేపలు ఇంకా పైకి పైకి ఎగురుతూ ఉండే. వీటి వీటి పని ఎట్టు కాదని చెప్పేసి ఇంకొక గాలం తీసుకుపోయాను. గాలం అలానే ఎర్రలు, తర్వాత వచ్చేసి కొంచెం గోధుమ పీట ఏం తీసుకుని వెళ్ళి ఇంకా చేపలు అయితే రాకెట్ చేపలు అయితే పట్టుకొచ్చాను. ఒక ఐదారు అయితే పడ్డాయి. ఈ చేపలు ఫ్రై ఇంకా కర్రీ కంటే ఫ్రై కంటే చాలా ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి రాజకుమారి అయితే ఇంకా చేపలు ఫ్రై చేయడానికి అయితే ఇంకా చేప మొత్తం శుభ్రం చేసుకొని రాజకుమారి స్కిన్ తీయడంలో నెంబర్ వన్ మనిషి అండి. తర్వాత వచ్చేసి ఇంకా ఉప్పు కారం నూనె పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇంకా చేపలకి రాకెట్ చేపలకి అయితే ఘాట్లు అయితే పెట్టేసుకుంటుంది. పూర్తిగా ఘాట్లు పెట్టిన తర్వాత ఇంకా చేప మాత్రం చాలా బాగుంది. చూడండి స్కిన్ ఎట్ట తీసిందో, తోలు తీసేసింది అనమాట. దాని వ్యవహారం చెప్పింది చేపలకైతే. తర్వాత వచ్చేసి ఇంకా కరివేపాకు ఉంది కదా, ఇంకా కరివేపాకు కూడా ఇంకా చేపలకు పెట్టిద్ది అనుకుంటా, చూద్దాము. ఒక పక్క అయితే మొత్తం అది మసాలా కలిపి పెట్టుకుంది కదా, చేపలు కోయడం అయితే అయిపోయిందండి. తర్వాత చేపలు తీసుకొని ఇంకా పూర్తిగా ఇంకోటికి ఘాట్లు వస్తుంది కదా, ఘాట్లలో ఇంకా మసాలా పెట్టేసిద్ది అనుకుంటా. ఇంకా చాలా తక్కువ మసాలా ప్రాసెస్తో రాజ్కుమార్ సింపుల్గా చేసేస్తుందండి. ఇంకా వాడి కడుపులో కూడా పెడుతుంది కరివేపాకు. కరివేపాకు కూడా చాలా బాగుంటుంది. రాజు ఈసారి కరివేపాకుతో స్పెషల్గా చేపలు ఫ్రై చేయరాజు, కొరమైన చేపలు తీసుకొస్తాను. ఈసారి తీసుకొచ్చినప్పుడు కరివేపాకు కొంచెం నూనె వేసి కరివేపాకు కింద వేసిన తర్వాత చేపలు వాటి మీద పెట్టు, భలే ఉంటుంది. చాలా షార్ట్స్లో అలానే ఫేస్బుక్లో కూడా చూశాను, చాలా బాగా వచ్చింది అని చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ టైం ట్రై చేస్తావా అని చెప్పింది. ఇప్పుడైతే మామూలుగా సాధారణంగా అయితే ఇంకా చేపలు ఫ్రై అయితే చేస్తుందండి. సింపుల్ ప్రాసెస్ అండి. ఒక 5 నిమిషాల్లో ఇంకా మనకి చాలా బాగా రెడీ అవుతాయి అన్నమాట. ఇంక మొత్తానికి అయితే చేపలు అయితే మసాలా పెట్టడం పూర్తిగా అయిపోయింది. ఈసారి చేపలకి వెళ్తే ఇంక రాజకుమారికి ఇంకొక కొరమైన చేప కానీ అలాంటి చేపలు తీసుకురావాలి. అవి చాలా మంచిది. మా పిల్లలు కూడా చాలా బాగా తింటున్నారు రాకెట్ చేపలని కూడా. ఇంకా నేను జాగ్రత్తగా దగ్గరుండి పిల్లలకి పెడుతుంటే ముళ్ళు తీసి పెడుతుంటే చాలా బాగా తింటున్నారు అనమాట. రాజకుమారి ఇవన్నీ పెట్టేసింది కదా మసాలా, తర్వాత నూనెలో వేసిద్ది అనుకుంటున్నారా? అదేం కదండి, ఎలా వేసిద్దో చూపిస్తా చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం డెకరేషన్ అలాగా చేపల పైన అయితే కరివేపాకు అయితే పెట్టేసుకుంది. తర్వాత పెను పెట్టేసుకొని కొంచెం నూనె పెట్టేసుకొని అవి బాగా స్ప్రెడ్ అయిన తర్వాత కొంచెం నూనె కూడా మరిగిన తర్వాత రాజకుమారి ఒకటి తర్వాత ఒకటి అయితే చేపలు అయితే రాకెట్ చేపలు ఇంకా పేర్చుకుంటూ వస్తుంది. చేప మాత్రం బాగా అని చెప్పేసి బాగా అయితే ఇంకా ఫ్రై అవుతూ ఉండే. ఇంకా రాజకుమారి పైన కూడా కొంచెం నూనె వేస్తుంది. ఇంకా ఈ వేస్తే రెండు పక్కల శుభ్రంగా బాగా కాలిద్ది మాట. రోజు చేసినప్పుడు తిన్నానండి, మామూలుగా లేదు. చేపల ఫ్రై మాత్రం సూపర్గా ఉంది. అప్పటికి నేను చేపల కర్రీ తిన్నాను, ఇంకప్పటికి చికెన్ కూర కూడా తిన్నాను. తిని ఇంకేం తింటామని చెప్పేసి మెలగొనుంటే స్మెల్కి ఇంకా నేను ఎక్కడో రూమ్లో ఉన్నామని కూడా ఇంకా బయటకు వచ్చి స్మెల్ భలే అదిరిపోతుంది రాజు అని చెప్పేసి ఇంకా పిల్లలు పెడతా టీ రాజు అని చెప్పేసి వంకతో చేపలు తీసుకున్నాను. చేపలు తీసుకుని ఏం చేశాను మీకు చూపిస్తా చూడండి. మొత్తానికి అయితే పెను మీద చేపల ఫ్రై అయితే శుభ్రంగా బాగా ఏగుతూ ఉండే. ఇంక ఈ చేపలు త్వరగా ఏగుతాయండి, ఇంకా మనం అంత ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. ఇంకా పెను మీద అయితే చూడండి 2 గంటల నూనెతో 2 గంటల చుక్క నూనెతో మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా చేపలు రాకెట్ చేపలు చూస్తుంటే మాత్రం ఇంకా నూరిపోతుంది అన్నమాట. ఇంకా ఏముందండి, ఇంకా ఉదయాన్నే వెళ్ళటం ఒక గంట అటు కూర్చున్నామంటే ఎన్ని చేపలు కావాలంటే అన్ని చేపలు దొరుకుతాయి. మన ఛానల్లో ఈ చేపల రెసిపీ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, చేపలు అయితే బాగా వేగినాయి కదా, దీని మీద నిమ్మకాయ కానీ ఒక ఉల్లిపాయ కానీ ఉంటే సూపర్గా ఉండేది. కానీ తర్వాత వచ్చేసి ఇంకా లేవు కాబట్టి పిల్లలకైతే ముందు పిల్లలు ఎగపడుతూ ఉన్నారు. పిల్లలకి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం అయితే జాగ్రత్తగా కాల్సింది అని చెప్పేసి కానీ చేపని ఉంటారు, చాలా బాగున్నాయి అని చెప్పేసి మమ్మీని ప్రోత్సహించండి అని చెప్పేసి వాళ్ళకైతే చెబుతాను అనమాట. అయిగోండి రాకెట్ చేపలు ముళ్ళు ఎక్కువ ఉంటాయి. పెద్దోళ్ళు తింటే కరకరాన్ని బాగానే ఉంటాయి, కానీ పిల్లలు పెట్టేటప్పుడు మాత్రం ఆచి చూచి పెట్టాలన్నమాట. ఇంకా పిల్లలకి కండ ఒక పైన ఉంటుంది, ఆ కండ మాత్రం అంటే ఈ రాకెట్ చేపకి ఒక ముళ్ళు ఉంటుందండి బారు మీద. ఆ ముళ్ళు తీసేసుకొని జాగ్రత్త చూసుకొని పిల్లలకైతే తినిపిస్తాను. సహజ్ బాబు అయితే ఆగట్లేదు, వాడికేం కావాలని చెప్పేసి వదిలేస్తాను అనమాట. సుహాసిని కూడా నాకు కూడా అన్నయ్యకి పెట్టిండు, నాకు ఎప్పుడు పెడతాడు డాడీ అని చెప్పేసి ఇంకా సుహాసిని చేపకెళ్ళి చూస్తూ ఉంది. చేపలు బాగా ఇంకా కాలుతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా చల్లగా ఆరిపి నా కూతురికి అయితే తినిపిస్తున్నానండి. ఇంకా చూస్తాను అటుపక్క ఏం రాజకుమార్ ఉన్న చేపలు కూడా ఫ్రై చేసుకొని తడత రాజు అవి నువ్వు తిను, ఇంక ఈ 3 చేపలు చెరొక చేప మేము ముగ్గురు తింటామని చెప్పేసి రాజకుమార్ చెప్పాను. ఇంకా నా కూతురే తినగానే చూడండి, నేను లైక్ చెప్పమని బాగుందని కూడా చెప్పమనలేదు. అప్పుడే ఇంకా వీడియోలో అలవాటు అవుతుంది కదా రోజు చెప్పడం, ఇంకా అలవాటు అయిపోయింది అన్నమాట. నా వయసు వాళ్ళు కొంచెం అటు ఇటుగా తడిబిడాడితే క్షమించండి. ఎందుకంటే జలుబు చేసింది, బాగా జలుబు చేసేసరికి అది కూడా వాయిస్ ఓవర్స్ ఎక్కువ రాజకుమార్ ఇచ్చేది. ఇంక ఈరోజు నేను కొంచెం కొత్తగా ఇస్తున్నా కదా, అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటుగా తడబడతా చెబుతా ఉన్నాను, ఏమనుకోకండి.
నెక్స్ట్ టైం బాగా చదువుతాలే. ఇంక ఈ చేపల ఫ్రై మీకు ఇంకా చేసింది మొత్తం మీకు చూపించిందే కదా. ఇంకా రాజీ ఇంకా 3 చేపలు నువ్వు తిని రాజీ. చేపలు ఈ ప్రెగ్నెంట్ సమయం నువ్వు తింటే చాలా మంచిదని చెప్పేసి ఇంక చెప్పానమాట. రాజకుమారి అద్దం మూసేసి చేపల ఫ్రై అయిన తర్వాత రాజకుమారి తినేసింది. చాలా బాగుంది.